గౌతమ బుద్ధుడు బోధించిన సూక్తుల్లో ఎన్నో ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ కూడా అవి ఆచరణీయం. అలాంటి వాటిలో మరికొన్ని సూక్తులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాపంచిక సుఖాల పట్ల ఎప్పుడూ మోహాన్ని పెంచుకోరాదు. కష్టాల్లో ఉన్న స్నేహితుల్ని ఆదుకోవాలి. తాత్విక దృష్టితో దుఃఖాన్ని వీక్షించాలి. వాటిలో దేనిని గ్రహించకుండా అనగా సత్యాన్వేషణ చేసి అంతరంగ శాంతిని పొందాలి తప్ప దుఃఖంలో మునిగిపోరాదు. పుట్టుక మరణమనే సంసార చక్రంలో ఇరుక్కున్నవారు అవిద్యావంతులు అవుతారు. ప్రజ్ఞావంతులు కాలానికి ఎప్పుడూ కూడా లొంగరు. అంతర్ధానమైన వానికి ఏ రూపమూ లేదు. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్లు ఇహపర విషయాల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. ఈ ప్రపంచం సర్వం అవాస్తవం అనే విషయాన్ని గమనించాలి. ఎల్లప్పుడూ సంతోషంగానూ అదేవిధంగా ఎల్లప్పుడూ దుఃఖంగానూ ఉండటం అసాధ్యం. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. రాచరికం, బానిసత్వం రెండూ నా దృష్టిలో ఒక్కటే. పాలకుడు ఎప్పుడూ సంతోషంగా జీవించలేడు. బానిస ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. మన గొప్పని ప్రదర్శించేందుకే ఈ హంగు ఆర్భాటాలు తప్ప ఎందుకు పనికిరావు. రాజైనా ఒక జత బట్టలే ధరిస్తాడు. ఆకలి తీరేంతవరకే భుజించగలడు. ఒకే మంచంపై పడుకుంటాడు. ఒకే ఆసనంపై కూర్చుంటాడు. మిగిలినవన్నీ ప్రదర్శనకు తప్ప మరెందుకు ఉపయోగపడవు. ఈ సౌఖ్యాలకేమైనా విలువ ఉందా అంటే ఏమాత్రం విలువ ఉండదు. అత్యున్నత ఆనంద స్థితిని పొందేవాడు భిక్షువు అవుతాడు. సంపూర్ణ ప్రశాంతతను పొందేవాడు భిక్షువు. మానసిక ఆనందం లేనివాడికి ఎన్ని సౌకర్యాలున్నా అతను విచారంలో మునిగి తేలుతూ ఉంటాడు. మనలోని సంఘర్షణను నివారించుకుని శాంతిని స్థాపించే దిశగా మన లక్ష్యాలు ఉండాలి. చిన్నపిల్లవాడి దగ్గర నుండి వృద్ధుడి వరకు ప్రధానంగా అలవర్చుకోవలసింది దయాగుణం. సాటి ప్రాణులను హింసించి స్వర్గాన్ని చేరుకోవాలనుకోవడం అమానుష్యం అవుతుంది. మనలో మంచి శీలము, ఆత్మ నిగ్రహము, నైతికతను పాటిస్తే జీవితంలో ఉన్నత స్థితిని చేరుకోవచ్చని గౌతమ బుద్ధుడు తన బోధనల ద్వారా తెలియజేశాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.